అసాధారణ బ్యాటింగ్తో అద్భుతాలు చేశాడు. ఒకవైపు విమర్శలు, మరోవైపు జట్టుకు భారం అంటూ ప్రశ్నలు అన్నీ తట్టుకుని నిలబడ్డాడు. ఈరోజు టీమిండియాను చరిత్రలో గుర్తుపెట్టుకునేలా చేశాడు. జట్టు విజయంలో కీలక పాత్ర కాదు, సింగిల్ హ్యాండ్తో మన జట్టుకు టైటిల్ అందించాడు. జట్టుకు అనుభవం ఎంత అవసరమో నిరూపించాడు. ఇంకోసారి జట్టు నుండి తప్పించే సాహసం ఎవ్వరూ చేయకుండా చేశాడు. ఓవరాల్గా దశాబ్ద కాలానికి సరిపోయే జ్ఞాపకాలను ఒక్క టోర్నీతో తీర్చుకుని తన కెరియర్ని చిరస్మరణీయం చేసుకున్నాడు. అతడెవరో కాదు, భారత జట్టుకు వరల్డ్ కప్ అందించి నిస్వార్థ హీరోగా మిగిలిపోయిన టీమిండియా వికెట్ కీపర్ సంజు శాంసన్. టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలిచింది. సొంత గడ్డపై అంచనాలను అందుకుంటూ ప్రత్యర్థులను చిత్తు చేస్తూ మూడవసారి పొట్టి ప్రపంచ కప్ను అందుకుంది. ఆదివారం న్యూజిలాండ్పై ఫైనల్ను ఏకపక్షం చేస్తూ 96 పరుగుల తేడాతో రాయల్గా టైటిల్ని అందుకుంది. అయితే ఈ ట్రోఫీ విజయానికి సంజు శాంసన్ కారణమని ఒప్పుకోవాల్సిందే. భారత జట్టు ట్రోఫీ గెలవడంలో సంజు శాంసన్ కీలక పాత్ర పోషించాడు అనడం కంటే ఒంటి చేత్తో జట్టుకు టైటిల్ అందించాడని చెప్పుకోవాలి. చివరి 3 మ్యాచ్ల్లో సంజు శాంసన్ లేకుండా ఇండియా పరిస్థితి చూసుకుంటే ఊహించుకోవడానికే భయంకరంగా ఉండేది. ఒకవైపు కెప్టెన్ సూర్య, అభిషేక్ ఫామ్లో లేరు. మరోవైపు తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యాలకు నిలకడ లేదు. సూపర్ 8లో సౌత్ ఆఫ్రికాపై ఓడిపోయి ఒక దశలో టోర్నీ నుండి వెళ్ళిపోయే స్థితి నుండి ఈరోజు కోట్లాది మందిని హ్యాపీ చేస్తూ సగర్వంగా ట్రోఫీ అందుకున్నామంటే దానికి కారణం సంజు శాంసన్. ఎవరైనా ఒక మ్యాచ్లో నిలకడగా రాణిస్తారు, లేకపోతే 2 మ్యాచ్లు. కానీ సంజు శాంసన్ మాత్రం జట్టుకు టైటిల్ వచ్చే వరకు తన పట్టుదల చూపించాడు. తన కోసం ఆడాడు అనడం కంటే దేశం కోసం నిస్వార్థంగా ఆడాడు అని చెప్పాలి. వెస్టిండీస్పై జరిగిన అనధికారిక క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో శాంసన్ తొలిసారి జట్టును కాపాడాడు. 196 పరుగుల టార్గెట్ కళ్ళ ముందు ఉన్న శాంసన్ బెదరలేదు. జట్టు కొంచెం ఒత్తిడిలో కనిపించిన సంజు మాత్రం చాలా కూల్గా కనిపించాడు. పవర్ ప్లేలో రోహిత్లా అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు. ఆ తర్వాత కోహ్లీలా యాంకర్ ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో తనదైన స్టైల్లో ఫినిష్ చేసి జట్టును సెమీస్కు చేర్చాడు. ఈ మ్యాచ్లో బౌలింగ్లో పూర్తిగా విఫలమైన మన జట్టు శాంసన్ బ్యాటింగ్తో ఊపిరి పీల్చుకుంది.